నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ఎలన్ మస్క్ కు మరో ఎదురు దెబ్బ. స్పేస్ ఎక్స్ రాకెట్ ప్రయోగం విఫలం. పేలిన స్టార్ షిప్ రాకెట్. ఎలన్ మస్క్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. స్పేస్ ఎక్స్ రాకెట్ ప్రయోగం మరోసారి విఫలమైంది. పరీక్ష సమయంలో ప్రయోగ కేంద్రం వద్ద స్టార్ షిప్ పేలిపోయింది. అంతరిక్ష రంగంలో తనదైన మార్కు చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ తయారు చేసిన మెగా రాకెట్ స్టార్ షిప్ 36 రాకెట్ పేలిపోయింది. టెక్సాస్ లోని మాస్సేలోని స్పేస్ ఎక్స్ పరీక్షా స్థలంలో స్టాటిక్ ఫైర్ టెస్ట్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరగగా ఆ ప్రాంతమంతా భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఇక ఈ ప్రమాదానికి రాఫ్టర్ ఇంజన్లలో హార్డ్వేర్ వైఫల్యమే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ ఘటనపై స్పేస్ ఎక్స్ సంస్థ ఇప్పటికే విచారణ ప్రారంభించిందని సమాచారం. నార్మల్ గా పరీక్షల కోసం స్టార్ షిప్ 36 రాకెట్ లో ఇంధనం నింపి దాని మోటార్ల పనితీరును పరిశీలిస్తారు. కానీ ఈసారి పరీక్షలో ఊహించని సాంకేతిక లోపం ఏర్పడిందని నిపుణులు భావిస్తున్నారు. గతంలోనూ స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన రాకెట్లు ప్రయోగించే సమయంలో విఫలమైన సందర్భాలు ఉన్నాయి. కరేబియన్, అట్లాంటిక్ మహాసముద్రాల్లో 2 టెస్ట్ ఫ్లైట్లు పేలిపోగా గత నెలలో కూడా హిందూ మహాసముద్రంలో ఓ రాకెట్ కుప్పకూలిపోయింది. అయితే ఎలన్ మస్క్ నేతృత్వంలోని ఈ సంస్థ ప్రతిసారి ఈ లోపాలను గుర్తించి వాటిని సరిచేసి విజయవంతమైన ప్రయోగాలు చేపట్టింది. ఇక స్పేస్ ఎక్స్ తక్కువ ఖర్చుతో మానవులను చంద్రుడు, మార్స్ వంటి గ్రహాలకు తరలించే లక్ష్యంతో స్టార్ షిప్ ను అభివృద్ధి చేస్తోంది. ఇటువంటి ప్రాజెక్టుల్లో ప్రమాదాలు అనివార్యమని నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ భారీ పేలుడు మస్క్ మార్స్ మిషన్ ని వెనక్కు నెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.